ఎంజీరావు గారు, బంగ్లాదేశ్ రగిలిపోవడానికి, అక్కడ హిందూ వ్యతిరేక అల్లర్లు జరగడానికి, భారత వ్యతిరేక దాడులు జరగడానికి గల బలమైన కారణాలేంటి? ఎస్ అండి. ఇప్పుడు అసలు బంగ్లాదేశ్ అల్లర్ల వెనక కారణాలు ఏంటి? ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, బంగ్లాదేశ్లో పరిస్థితి ఎలా ఉంది, అసలు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కారణాలు ఏంటి? అసలు బంగ్లాదేశ్ అల్లర్ల వెనకాల ఎంత కారణాలు ఏంటంటే, అసలు బంగ్లాదేశ్లో అల్లర్లు రావడానికి అసలు వెసులుబాటు ఉండదండి. అది ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఒక అద్భుతమైన ఎకానమీ. పాకిస్తాన్ కంటే చిన్నదైనా అది పాకిస్తాన్ కంటే జీడిపిలో $470 బిలియన్. అక్కడ పాకిస్తాన్ చూస్తే 320. పాకిస్తాన్ మించిపోయింది. పేదరికాన్ని కూడా అది 18% తగ్గించేది. ఒక అద్భుతం అనమాట. ఒక ఇండస్ట్రియలైజ్డ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీ. ఒక అద్భుతమైన టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటుంది. అక్షరాస్యత అవన్నీ పెంపొందించబడ్డాయి. ఉమెన్ రైట్స్ ఉంటాయి, ఇస్లామిక్ నేషన్. మరి అక్కడ అల్లర్లు ఎందుకు వచ్చినాయి అంటే, చాలా ఒక పెద్ద భయంకరమైన ఒక కుట్ర, అది భారత్కి వ్యతిరేకంగా అనేది మనం చెప్పవచ్చు. ఒక కారణాలను మనం పరిశీలించినట్టయితే, ఇప్పుడు ప్రస్తుతం మహమ్మద్ యూనస్, ఈయనేంటంటే అక్కడ తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్, నోబెల్ లారెట్, సుమారు 82 సంవత్సరాల వయసు. ఈయన షేక్ హసీనా గవర్నమెంట్ గత 2024 జూలై రెవల్యూషన్లో ఆగస్టు 5న దిగిపోయిన తర్వాత ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఎలక్షన్ నిర్వహించడానికి పెట్టారు, శాంతి భద్రతల కోసం. ఇప్పుడు మహమ్మద్ యూనస్ ఏం చేస్తున్నాడు, భారత వ్యతిరేక శక్తులకి అడ్డాగా ఒక కేంద్ర బిందువుగా మారిపోయాడు. వచ్చే ఫిబ్రవరి 12వ తారీఖున అక్కడ బంగ్లాదేశ్లో ఎలక్షన్ షెడ్యూల్ టు బి కండక్టెడ్ అనమాట. ఒక ఎలక్షన్స్ ఉంది ఫిబ్రవరి 12న. మరి యూనస్ ఏమి కోరుకుంటున్నాడు అంటే, ఈయనకి ఎలక్షన్ పెట్టడం ఇష్టం లేదు అనేది బంగ్లాదేశ్ యొక్క అల్లర్లను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఈ అల్లర్లకి కేంద్రీకృతం నాయకత్వం వహించేది ఎవరు అంటే, ఈ చీఫ్ అడ్వైజర్ తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్సిపి, నేషనల్ సిటిజన్ పార్టీ నేతలే ఇక్కడ ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఆర్మీ కూడా అక్కడ సహకరిస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే భారత ఎంబసీ మీద దాడి చేసినప్పుడు, అది కూడా రాజధానిలో దాడి చేసినప్పుడు సైన్యం, పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదు. అక్కడ చాలా ఫర్నిచర్ అయ్యి దెబ్బతింటం తెలుస్తుంది. మళ్ళీ చిట్టగాంగ్, సెకండ్ లార్జెస్ట్ సిటీ చిట్టగాంగ్లో భారత రాయబారి కార్యాలయం మీద కూడా అటాక్ చేయడం, ఇది అసిస్టెంట్ హై కమిషనర్ మీద, అక్కడ కూడా ప్లాన్ తెలుస్తుంది. ఒక హిందూ మతస్థుడిని చెట్టుకి వేలాడగట్టి శవాన్ని కాల్చడం అంటే అది మామూలు విషయం కాదు. అక్కడ పోలీసులు ఎవరు కూడా అక్కడ ఉన్నట్టు కనపడతలే. ఇంకొకళ్ళు మైనారిటీస్ మీద అటాకులు కూడా జరుగుతున్నాయి. 1.5 కోటి మంది హిందువులు ప్రమాదంలో పడ్డారు. అంటే ఏంటి, వచ్చే ఫిబ్రవరిలో ఎలక్షన్ని నిర్వహించడం యూనస్ గవర్నమెంట్కి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనే ఉండాలనుకుంటున్న చీఫ్ అడ్వైజర్ నుంచి ఆర్మీ సహకారంతో ఈ శక్తులు అల్లర్లు వచ్చినాయి కాబట్టి మార్షల్ లా విధించినట్టు ఆర్మీ పాలన విధించి తానే అధికారంలో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ విషయం నేను అన్నది కూడా కాదండి. అక్కడ అవామీ లీగ్ పార్టీ, ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా చేసిన ఒక మంత్రి ప్రధానమైన ఆరోపణ అక్కడ చేయడం జరిగింది. చాలామంది పేపర్లు, తర్వాత BBC ఇలాంటి సర్వేల్లో కూడా యూనస్ మీదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది ప్రధానమైన కారణం, భారత వ్యతిరేక అల్లర్లు రెచ్చగొట్టి తాను అధికారంలో ఉండాలనుకోవడం అనమాట. ఇక రెండో విషయానికి వస్తే, ఇప్పటికిప్పుడు ఫిబ్రవరి 12నే ఎలక్షన్లు ఒకవేళ నిర్వహించాల్సి వస్తే JEI అని జమాయిత్ ఈ ఇస్లామీ అనే పార్టీకి పట్టం కట్టాలనుకుంటున్నాడు యూనస్. ఎందుకంటే యూనస్ ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జైష్ ఈ ఇస్లామీ అనే పార్టీ మీద ఉన్న ఒక బ్యాన్ను తొలగించడం జరిగింది. ఇప్పుడు అది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. రీసెంట్గా జరిగిన ఒక ఎలక్షన్ సర్వేలో, ఒక ప్రీ పోల్ సర్వేలో ఈ JEM ఇప్పుడు ప్రస్తుతం అవామీ లీగ్ అవుట్ ఆఫ్ లేదు, ఇప్పుడు బరిలో లేదు. ఎందుకంటే బ్యాన్ విధించారండి. ఇక రెండో పార్టీ BNP, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, షేక్ ఖలీదా జియా, ఈ పార్టీకి 49% అవకాశాలు ఉంటే, 40% అవకాశాలు ఉంటే, ఈ JEI అద్భుతంగా పుంజుకొని 44%, కేవలం 5% తక్కువగా ఉంది. తర్వాత NCP పార్టీకి 5 నుంచి 6% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరు అంటే BNP అధికారంలోకి వచ్చింది. BNP అధికారంలోకి వస్తే ఈ యూనస్ మాట కానీ ఆర్మీ మాట కానీ వినరు. షేక్ హసీనా గవర్నమెంట్ లాగా భారత వ్యతిరేకత అనేది అది అంతగా పెట్టే అవకాశం అక్కడ లేదు BNP అనేది. మరి ఎవరికంటే ఇప్పుడు ఈ అల్లర్లని కేంద్రీకరించి అల్లర్లు రెచ్చగొట్టి, భారత వ్యతిరేక అల్లర్లు రెచ్చగొట్టి, మైనారిటీ మీద అదే రెచ్చగొట్టి, షరియత్లా ఇస్లామిక్ అనుకుంటూ ఈ మతీకరణని ఇస్లామైజేషన్ చేసి యూనస్ ఏం కోరుకుంటున్నారు అంటే, ఈ BNPకి బదులు జైష్ ఇస్లామీ పార్టీకి, భారత వ్యతిరేక పార్టీకి పట్టం కట్టాలనుకుంటున్నాడు యూనస్ అనేది రెండో కారణంగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అనమాట. ఇదే జరిగితే ఈ అల్లర్లు ఇంకొక 20 రోజులు కొనసాగితే భారత వ్యతిరేకత పూర్తిగా వస్తుంది. ఇప్పుడు 18% ఓటర్లు
న్యూట్రల్గా తటస్థంగా ఉన్నారని తెలుస్తుంది. వీళ్ళు ఎటు డిసైడ్ అవుతారు? భారత వ్యతిరేకత వైపు ఎక్కువ డిసైడ్ అవుతే ఈ అల్లర్లు కొనసాగితే ఈ యూత్ని వీళ్ళని చంపేస్తున్నారు, భారత రంగంలో ఉంది, భారత జోక్యం ఎక్కువైపోయిందంటే ఈ తటస్థత జేఈఎంకి ఎక్కువ అవుతుంది, బిఎన్బికి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా భారత వ్యతిరేక ఇస్లామిక్ పార్టీ, షరియత్ పార్టీ అక్కడ రంగంలోకి వస్తుంది. ఇది పూర్తిగా పాకిస్తాన్కి సహకరించే పార్టీ. ఇదే రంగంలోకి వస్తే మరో పాకిస్తాన్ అక్కడ యూనస్ కోరుకునేది కూడా అదే, ఆయన స్టేట్మెంట్ నుంచి కూడా కోరుకునేది. అందువల్ల చాలా పెద్ద ప్లాన్గా వేశారు. ఇది రెండవ అతిపెద్ద కారణం. ఇక మూడవ కారణం ఏంటంటే పాకిస్తాన్. ఇప్పుడు మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1971 తర్వాత మొట్టమొదటిగా పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ ఆర్మీ జనరల్ లాంటి వాళ్ళు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, పాకిస్తాన్ ఎంబసీ వీళ్ళందరూ అక్కడికి రావడం జరుగుతుంది. పాకిస్తాన్ నేవీ కూడా అక్కడికి వచ్చింది. ఐఎస్ఐ కార్యకలాపాలు అక్కడ మొదలైనవి. హఫీజ్ సయ్యద్ వీళ్ళు, జైష్ ఈ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థలు తన కార్యాలయాలు ఓపెన్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. తర్వాత మలేషియాలో దాక్కున్న ఇస్లామిక్ రాడికలైజ్డ్ లీడర్ జాకీర్ ఢాకా విజిట్ చేయబోయారు రీసెంట్గా. ఇవన్నీ ఏంటంటే భారత వ్యతిరేకంగా ఒక ఇస్లామైజేషన్ పాకిస్తాన్ చేయాలనుకుంటుంది, పగ తీర్చుకుంటుంది. పాకిస్తాన్ 1971లో బంగ్లాదేశ్ని విభజించినందుకు ఒక పగ తీర్చుకునే ఒక అవకాశం పాకిస్తాన్ ఈరోజు ఐఎస్ఐ అక్కడ చేస్తుంది. అతిపెద్ద కారణం ఈ అల్లర్ల వెనకాల, అసలు ఈ ఉస్మాన్ షరీఫ్ హాదీ చనిపోవడం వెనకాల ఎవరు కారకులు అంటే మళ్ళీ ఇదే జేఈఎం ఇస్లామిక్ పార్టీ కానీ, ఐఎస్ఐ కానీ, ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం లాంటిదే కారణం అవుతుంది. ఎందుకంటే ఇది భారత మీద నేపి భారత వ్యతిరేకతను రెచ్చగొట్టడం అనేది ఇక్కడ బిగ్ స్కెచ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం వెనకాల కారకులు ఎవరు అనేది తెలిస్తేనే కానీ ఇది తెలియదు. అసలు ఏ విచారణ కూడా ఇది బయట పెట్టే అవకాశాలు అక్కడ మనకి కనపడడం లేదు. తర్వాత ఇంకో కారణం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా వాళ్ళ కోల్డ్ వార్ కూడా ఒక కారణం. వీళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ అనమాట. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి జరిగిన ఫండింగ్ అక్కడికి ఇవ్వడం జరిగింది. చైనా కూడా అక్కడ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అది తర్వాత ఇప్పుడు పాకిస్తాన్, ఇవన్నీ ఏంటంటే అక్కడ డీస్టెబిలైజ్. చైనా అమెరికాలో కోరుకునేది ఏంటంటే ఇండియా డీస్టెబిలైజ్ అవ్వాలి, ఇండియా గ్రోత్ ఎక్కువ అవ్వకూడదు. ఎందుకంటే ఇండియా దూసుకుపోతుందన్నమాట, ప్రపంచంలో మోడీ దూసుకుపోతున్నారు. కాబట్టి ఇటు మోడీ భారత్ను అస్థిరపరచడానికి, మోడీ ప్రభుత్వాన్ని పతనం చేయడానికి అంతర్జాతీయ శక్తులు, డీప్ స్టేట్ అనేది ఒక అతిపెద్ద కారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మీడియా హౌస్ని, భారత మైనారిటీలని, భారత సింబల్స్ని అటాక్ చేయడం, అక్కడ భారతదేశం పోరాటం, భారత ఆర్మీ పోరాట ఫలితంగా ఉద్భవించిన బంగ్లాదేశ్లో భారత్కు సంబంధించిన అన్ని ఆనవాళ్లు తీసేయడం. దాంట్లో భాగంగానే ముజిబుర్ రెహమాన్ ఏది బంగ్లాదేశ్ జాతి పిత మీద ఒక ఇల్లు మీద దాడి చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత షేక్ హసీనా అవామీ లీగ్ స్వతంత్రోద్యమ పార్టీ మీద పూర్తిగా దాన్ని కనుమరుగు చేయడానికి వాళ్ళ కార్యాలయం మీద కూడా అటాక్ జరిగింది. హిందువుల మీద డైరెక్ట్గా అటాక్ జరుగుతుంది. అంటే ఒక పెద్ద కారణాలు ఎంత సుస్పష్టంగా మనకు కనిపిస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక అతిపెద్ద కారణం ఏంటి అంటే ఒక ఆర్మీ. ఎప్పుడు బంగ్లాదేశ్లో ఆర్మీ పాలన చాలా డేంజరస్గా ఉంటుందండి. అక్కడ ప్రజాప్రభుత్వాల్ని గౌరవించవు భారతదేశం లాగా. మరి ఆర్మీ ఏం చేస్తుంది అంటే డీస్టెబిలైజ్ అవ్వడం వెనకాల ఒకప్పుడు షేక్ హసీనా దించింది కూడా ఆర్మీ వెన్నుపోటుతోనే. ఇప్పుడు మళ్ళీ ఇదే ఆర్మీ ఈ అల్లర్ని రెచ్చగొట్టి యూనస్ ప్రభుత్వాన్ని కీలుబొమ్మ చేసుకుని ఆర్మీ పరిపాలన కొనసాగించడమా అంటే ఆర్మీ పరిపాలనలోకి రాబోతుందనే ఒక కుట్ర కోణం కూడా ఇక్కడ దాగి ఉంది. కాబట్టి బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరిగే అల్లర్లు అనేవి చాలా చాలా భయానకమైన కారణాలు దీని వెనకాల మనకు కనిపిస్తున్నాయండి.